రామ్ బజరంగ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. హీరో రాజ్ తరుణ్ గారితో నాకు ఇది 3వ సినిమా అవ్వడం ఐఎమ్ రియలీ హ్యాపీ. అప్పుడెప్పుడో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కుమారి 21F, ఇప్పుడు రామ్ బజరంగ్. ఈ రామ్ బజరంగ్లో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా ఇద్దరు హీరోలతో కలిసి నాకు సీన్లు ఉండడము ఐఎమ్ రియలీ బ్లెస్డ్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సుధీర్ గారు అండ్ అఫ్ కోర్స్ స్వాతి గారు ఆల్సో. ఈ సినిమా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, డీటెయిల్గా చెప్పడం ఇప్పుడు జస్ట్ ఎ గ్లిమ్స్. బట్ ఒకటి చెప్పగలనండి, అవుట్ ఆఫ్ మై ఒక ఎక్స్పీరియన్స్తో మాత్రం ఒక విషయం చెప్పాలనుంది. ఈ టైటిల్ రామ్ బజరంగ్ అంటే ఎంత పవర్ఫుల్ టైటిల్ అండి. రామ్ బజరంగ్ అనే టైటిల్కి న్యాయం చేసిన రాజ్ తరుణ్ గారు కానీ, సందీప్ మాధవ్ గారు కానీ, నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మా వెంకట్ గారు కానీ, నటించిన అందరు కానీ ప్రాణం పోశారు. నా క్యారెక్టర్కి ఏదో నేను డబ్బింగ్ చెప్పి బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ హిజ్ లవ్, కేర్ అండ్ కన్సర్న్ ఒక 4 సీన్లు చూపెట్టారండి. అంటే గాడ్స్ వేర్ అంటే వణికిపోయి చలించిపోయి ఒక ఏదేదో అయిపోయానండి. ఏంటి ఈ సినిమా, ఏంటి ఇంత స్పాన్ ఉందా? దిస్ ఈజ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడము తథ్యం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎస్, ఈ సినిమాలో ఎటువంటి టెక్నీషియన్స్ అండి. ద మ్యూజిక్ మాస్ట్రో మణి శర్మ గారేంటి, ఒక బ్లెస్సింగ్ లాగా మాకు అజయ్ విన్సెంట్ గారేంటి, ప్రవీణ్ పూడి గారేంటి, డాన్స్ మాస్టర్ రఘు గారేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది మా సుధీర్ గారు, స్వాతి గారు పడ్డ కష్టం, ఎన్ని ఒడిదొడుపులు ఎదుర్కొంటూ వీళ్ళు ఇక్కడి వరకు వచ్చారనేది నాకు కొంచెం పర్సనల్గా చూశాను. కష్టం అనేది ఎప్పటికీ ఉట్టిగా పోదు. ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్న ఈ సినిమా అందరినీ ఒక రేంజ్లో సర్ప్రైజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని ఆశిస్తూ ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్.